17th April 2023 ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్. అప్పటికి నేను ప్రశాంతంగా 3 yearsగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ పని, ఇల్లు అండ్ కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవడం అన్న ప్రాసెస్లో ఉన్న నేను ఇంకా తప్పదు, చాలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ చేయండి అని చెప్పి 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిన రోజు ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వైపు షిఫ్ట్ అయిన టైం అనమాట. ఈ వీడియోలోని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎలా నడిచింది అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లోని స్పెసిఫికల్లీ పర్టిక్యులర్లీ ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే మనం ఏ జాబ్ చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంతో కొంత ఎర్న్ చేసి ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. సో ఆ ఆస్పెక్ట్ ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏ విధంగా కొంచెం దాన్ని డౌన్ సైడ్కి పంపించింది చూడడానికి అయితే ట్రై చేద్దాం. నిజంగా చెప్పాలంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్లో కానీ ఈ లాస్ట్ 1 year కూడా ఉన్నట్టయితే ఈజీలీ నాకు తెలిసినంత వరకు నేను ఇంకొక అడిషనల్ 5-6 lakhs అయితే సేవ్ చేయగలిగి ఉండేవాడిని. బట్ అంత అవ్వలేదన్నమాట. తప్పదు, మన కంపెనీ ఏంటంటే మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రమ్మన్న తర్వాత ఇంకా మనం ఏం చేయలేం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజులు బాగానే నడిచిందనమాట. అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు అంటారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 5 days అవసరం లేదు, 3 days హైబ్రిడ్ అని చెప్పి. మన హోమ్ టౌన్ కానీ మనం వర్క్ లొకేషన్కి 800-900 kilometers దూరంలో ఉన్నట్టయితే మనకది హైబ్రిడ్ అయినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా పెద్ద బెనిఫిట్ ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ మన ఇల్లు కానీ ఇక్కడే మన వర్క్ లొకేషన్లోనే ఉన్నట్టయితే ఏముంది, ఆ 3 days వచ్చేస్తాం, మిగతా 2 days ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖర్చులు ఉండవు, ఏముండవు. ఆ 3 days ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, మిగతాదంతా ఆల్ సెటప్ అట్ హోమ్ కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ హోమ్ కాబట్టి మనకు మిగిలిపోద్ది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకు ఆ సిచ్యువేషన్ అనేది ఉండదన్నమాట. ఈవెన్ దో కంపెనీ ఈజ్ రెడీ టు ఆఫర్ హైబ్రిడ్ మోడల్, 3 days రండి 2 days రండి అన్నా కూడా 2 days అయితే అట్లీస్ట్ మనం ఆలోచించవచ్చు. బట్ 3 days అనేది ఇట్స్ నాట్ ఎనీ బెనిఫిషియల్ అనమాట. ఎవరైతే వాళ్ళ హోమ్ టౌన్ ఆల్మోస్ట్ 700-800 kilometers దూరంగా ఉంటుందో. సో ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్టయితే దేర్ వాజ్ అ హ్యూజ్ డిసడ్వాంటేజ్ అనమాట. అప్పుడు స్లోలీ ఐ స్టార్టెడ్ టు రియలైజ్ 2021-2022లోని ఎంతైతే సేవ్ చేయగలిగామంటే ఈవెన్ నౌ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నదో యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఒక్కసారి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ద ఎక్స్పెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి సో హై. ఎందుకంటే ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత చీమ చిటుక్కుమన్నా ఏ చిన్నది కావాలన్నా మనం ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు ఖర్చు పెడితే కానీ అవదనమాట. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆల్వేస్ అ డౌన్ సైడ్. బట్ అట్లీస్ట్ ద గుడ్ థింగ్ ఇస్ నేనున్న కంపెనీలోని ఐ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ. అంటే ఒకప్పుడు నాకు బాగా గుర్తు 2018-2019లోని నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్న టైమ్స్లోని ఇంటికి వెళ్ళి రావాలి అంటే ఏదైనా లాంగ్ వీకెండ్ వస్తేనే నేను ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఫ్రైడే నైట్ బయలుదేరిపోయి సాటర్డే సండే వెళ్ళిపోయి మండే ఒకరోజు హాలిడే పెట్టి మండే కూడా ఉండి మళ్ళీ మండే నైట్ బయలుదేరిపోయి ట్యూస్డే వచ్చి మళ్ళీ ఆఫీస్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట. బట్ థ్యాంక్ఫుల్లీ ఈ కోవిడ్ టైంలోని కంపెనీస్ కూడా చూసే విధానాన్ని మార్చి వర్క్ ఫ్రమ్ హోమ్లో అవన్నీ ఇవ్వడంతో రైట్ నౌ నాకైతే కొంత వరకు ఫ్లెక్సిబిలిటీ అయితే ఉందన్నమాట. ఎవ్రీ 2 to 3 months 2 or 3 months నేను 3 weeks వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి నాకైతే ఆల్మోస్ట్ పర్మిషన్ దొరుకుతూనే ఉంది. బట్ ఓకే, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను, ఇంటి దగ్గర ఉంటున్నాను, 2 weeks 3 weeks టైం స్పెండ్ చేస్తున్నాను, రెస్ట్ తీసుకుంటాను వరకు బాగానే ఉంది. కానీ మనం బయట ఊర్లో ఉన్నప్పుడు మనం పీజీలో కానీ ఇంట్లో కానీ ఉంటాం కాబట్టి ఆ ఎక్స్పెన్స్ అనేది మాత్రం తగ్గట్లేదు. నేను 2-3 weeks ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ కట్టాల్సి వస్తుంది, అక్కడ ఏ ఖర్చులు అక్కడ అవుతున్నాయి. బట్ మనం ఇంకేం చేయలేము, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్నట్టు మనం ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇంకా తప్పట్లేదు అనమాట. బట్ ఐ వుడ్ రియలీ సజెస్ట్ యూ, మీకు కానీ ఎవరన్నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నట్టయితే పీజీలో ఉండే కన్నా అపార్ట్మెంట్లో ఉంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువైనా కూడా, మనం పెట్టాల్సిన ఎఫర్ట్ ఎక్కువైనా కూడా ఫైనాన్షియల్లీ బాగా తక్కువ వద్దు. బికాజ్ 2018-19 ఆ టైంలోని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్న టైంలో నేను అపార్ట్మెంట్లోనే ఉండేవాడిని కాబట్టి ఇప్పుడు నాకు అవుతున్న ఎక్స్పెన్సెస్ కన్నా ఈజీలీ 2-3 times తక్కువే అయ్యేది అనమాట అపార్ట్మెంట్లో. బికాజ్ ఇక్కడ ఇంకా పీజీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ హై అనమాట. అండ్ వర్క్ రిలేటెడ్గా ఏంటి డిఫరెన్స్ నేను నోటీస్ చేశాను అంటే ద కనెక్షన్ విత్ పీపుల్, రైట్? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లోని ఉండే దానికన్నా వర్క్ ఫ్రమ్ ఆఫీస్లోని కనెక్టివిటీ అండ్ పీపుల్, మనం అసలు ద రియల్ ఫేస్ ఆఫ్ ద పీపుల్ ఏంటి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, కరెక్ట్గా వాళ్ళు ఇంటర్నల్గా ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా దే ఆర్ ఈజీలీ అప్రోచబుల్ అనమాట. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు కూడా పని జరగలేదా అంటే వర్క్ ఫ్రమ్
హోమ్లో ఉన్నప్పుడు కూడా పని జరిగింది, పని జరుగుతుంది కూడా. బట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో ఏంటంటే మనమే కాదు, మన పైన ఉన్న వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వస్తేనే యూ విల్ హ్యావ్ దిస్ అడ్వాంటేజ్ అనమాట. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బెస్టా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెస్టా, హైబ్రిడ్ బెస్టా అంటే ఫ్రమ్ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ చెప్పాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ వెరీ గుడ్ అండి. నిజంగా మనం చాలా డబ్బులు అయితే మాత్రం సేవ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ర్యాపో అనేది టీంతో బిల్డ్ అవ్వకపోవచ్చు. యూ కెనాట్ ఇంప్రెస్ యువర్ మేనేజర్ విచ్ యూ కెన్ డూ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లైక్ 2-3 times ఫాస్టర్గా మనం మేనేజర్కి మన మాటలతోని ఈ వర్క్తోని మనం ఏంటంటే ఇంకా పాజిటివ్ ఇంప్రెషన్ ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్ ఈస్ పాసిబుల్ బట్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కన్నా వర్క్ ఫ్రమ్ హోమ్లో టు అ సర్టెన్ ఎక్స్టెంటే పాసిబుల్ అవుతుంది. సో ఆ పార్ట్ కూడా పక్కన పెట్టేస్తే నిజంగా చెప్పాలంటే ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లోని నేను చూసిన చిన్న డిఫరెన్స్ ఎస్పెషల్లీ హెల్త్ వైజ్గా, ఎప్పుడైతే మన డే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుందో, అంటే ఒక టైంకి లేసాం, టైంకి తిన్నాం, టైంకి తయారయ్యాం, వెళ్ళాం, వచ్చాం, ఇలా ఎప్పుడైతే ఉంటుందో హెల్త్ వైజ్గా ఇట్ ఈస్ గుడ్. అంటే మనం కొంచెంసేపు బయటికి వెళ్తున్నాం, ప్రాపర్ టైంకి తింటున్నాం, దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాకింగ్, హెల్త్ వైజ్గా ఇట్ ఈస్ లిటిల్ బిట్ బెనిఫిషియల్. నేను ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండేవాడినో దేర్ వర్ సమ్ ఇష్యూస్, బట్ ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వచ్చానో నాలో ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరిగిందో ఆబ్వియస్లీ ఆ ఇష్యూస్ అనేవి కొంచెం తగ్గుతూ వచ్చాయన్నమాట. బట్ అగైన్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు కూడా నేను ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా చేసి ఉన్నట్టయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో ఏంటంటే వీఆర్ ఫోర్స్ టు డూ దట్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని హెల్త్ను కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. బట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్, రియలైజ్ దట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మనం ఒక్కసారి ఈ మెట్రో సిటీస్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎక్స్పెన్సెస్ అనేవి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో మీరు ఇంకా ఉన్నట్టయితే మేక్ ఫుల్ యూటిలైజేషన్ అండ్ సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.